ఎన్ఆర్ఐ మ్యారేజెస్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద కాన్ఫరెన్స్ నిర్వహించింది తెలంగాణ మహిళా కమిషన్. మ్యారేజ్ యాక్ట్లో మార్పులు చేర్పులు అవసరమంటున్నారు మహిళా సంఘాల లీడర్స్, ఎన్జీఓల నిర్వాహకులు. సమస్యల్ని మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు అధికారులు. ఎన్ఆర్ఐ మ్యారేజెస్ లో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించాయి విమెన్ కమిషన్ అండ్ మహిళా సంఘాలు. ఎన్ఆర్ఐలను పెళ్లిళ్లు చేసుకుని మోసపోయిన బాధితులపై ప్రత్యేక చర్చ నిర్వహించారు. మహిళా సంఘాలతో పాటు ఎన్జీఓల నిర్వాహకులు ఇందులో పాల్గొన్నారు. మ్యారేజ్ బ్యూరోస్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మ్యారేజ్ యాక్ట్ లో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు వక్తలు. విమెన్ కమిషన్ కాన్ఫరెన్స్ లో ఎన్ఆర్ఐ బాధితులు కొందరు తాము ఎలా కష్టాలు పడ్డామో కమిషన్ కు వివరించారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి మ్యారేజ్ కొప్పుకొని వాళ్ళు సెటిల్ చేసుకొని వెళ్ళిపోయారు. మ్యారేజ్ అయిన తర్వాత జస్ట్ 1 వీక్ కూడా అవ్వలేదు. 1 వీక్ కంటే ముందే నిన్ను చేసుకొని మేము రిపెంట్ అవుతున్నాము, నిన్ను అనవసరంగా మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి స్టార్ట్ చేశారు హరాస్మెంట్ చేయడము. ఇండియాకి వచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే, నువ్వు ఇక్కడే ఉండు, నేను జాబ్ కోసం ట్రై చేస్తాను, ఎతిహాద్ ఎయిర్వేస్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఆ టెస్టింగ్ టూల్స్ నేర్చుకో, ఇది నేర్చుకో అని చెప్పేసి ఇక్కడే ఉండేటట్టు చేశాడు. ఎన్ఆర్ఐ మ్యారేజెస్ చేసుకునే ముందు ఏ మతం వారైనా 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఎంపీ కేకే. ఎన్ని చట్టాలు వచ్చినా ముందుగా మహిళల ఆలోచన మారాలన్నారు. Fourth thing I would rather say is compatibility perhaps is the best issue. Now let us go into the roots also. Is there nothing wrong if you were to know even little about the boy or the parents of the boy, the antecedents of the boy? This has not been done at all. If you are doing it only because you are able to send a girl out, the actual confidence. Now the girl spoke just now, but she was not able to go, she was emotionally upset. She won't able. She said, I will speak. That kind of courage you got next should always be there with you. తమ దృష్టికి వచ్చిన ఎన్నో కేసుల్ని పరిష్కరించామన్నారు షీ టీమ్స్ చీఫ్ స్వాతి లక్రా. మన చట్టాలు గల్ఫ్ కంట్రీస్ లో పనిచేయటం లేదని చెప్పారు. ఎన్ఆర్ఐ బాధితులు ధైర్యంగా సమస్యల్ని ఎదుర్కోవాలన్నారు స్వాతి లక్రా. బిలాటరల్ అగ్రిమెంట్స్ కూడా లేవు. కొంతవరకు మేము పోలీస్ తరఫున మేము ఇంపౌండ్ చేసుకోవడానికి ప్రాబ్లం అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి దీనికి, ఎన్ఆర్ఐ మ్యారేజెస్కి. దానికి ఇంపార్టెంట్ అంటే పేరెంట్స్ కూడా ప్రాపర్గా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మహిళలకు న్యాయం జరగాలంటే తలాక్ పద్ధతిని రద్దు చేయడంతో పాటు చట్టాల్లో ఎన్నో మార్పులు చేర్పులు అవసరమని విమెన్ కమిషన్ అభిప్రాయపడింది.